Welcome to Kindruth Education Channel. Build skills, build careers. Hello everyone. Welcome back to our channel. This is day 4 of our 30-day C language series. Day 4కి వచ్చేసామండి. డే 3 రోజు మనము ఒక C ప్రోగ్రామ్ రాసి ఒక అవుట్పుట్ ప్రింట్ చేసాం. అండ్ ఆల్సో కొన్ని టర్మ్స్ గురించి తెలుసుకున్నాం. సెమికోలన్ అని అండ్ ఆల్సో కేస్ సెన్సిటివ్ గురించి, కామెంట్స్ గురించి, వీటన్నిటి గురించి నేను డిస్కస్ చేసాం. టుడే డే 4 వచ్చేసరికి మనము నిన్న రాసాం కదా హ్యాష్‌ట్యాగ్ ఇంక్లూడ్ అని. అసలు హ్యాష్‌ట్యాగ్ ఇంక్లూడ్ ఎందుకు రాయాలా? అసలు మెయిన్ ఫంక్షన్ ఎందుకు అంత స్పెషల్? అసలు సెమికోలన్ రాయకపోతే ఏం జరుగుతుంది? వీటన్నిటి గురించి ఈరోజు మనం క్లియర్‌గా తెలుసుకుందామండి. అండ్ ఆల్సో టుడే మన మెయిన్ థింగ్ వచ్చేసరికి స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్. దాంట్లోనే వీటన్నిటి గురించి డిస్కస్ చేస్తామండి. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ డే 4. సి ప్రోగ్రామ్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేద్దామండి. సో జనరల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ సి ప్రోగ్రామ్. మీరు ఎలాంటి ప్రోగ్రామ్ అని రాయండి, ఒక స్ట్రక్చర్ అనేది మనకు తెలియాలా. సి ప్రోగ్రామ్ కూడా ఒక స్ట్రక్చర్ ఉంది. ఆ స్ట్రక్చర్ తెలిస్తే మీరు ఇంకా ఎలాగైనా మీరు కోడ్ రాయగలుగుతారు. సో ఆ స్ట్రక్చర్ అనేది అంత ఇంపార్టెంట్. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలా, ఎలా ఎండ్ చేయాలా, ఒక ప్రోగ్రామ్ని ఎలా మనము స్టార్ట్ చేయాలా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా, ఎలా ఎండ్ చేయాలని తెలిస్తే మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోడింగ్స్ కూడా రాయడానికి కూడా చాలా పాసిబిలిటీస్ వేస్ ఉంటాయి. సో జనరల్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్లో మనకు 5 సెక్షన్స్ ఉంటాయి. కోడింగ్ అనేది 5 పార్ట్స్గా మనము రాస్తున్నాం ఇక్కడ. సో ఆ 5 సెక్షన్స్ వచ్చేసరికి డాక్యుమెంటేషన్ సెక్షన్, ప్రీ ప్రాసెస్ సెక్షన్, నెక్స్ట్ గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్, మెయిన్ ఫంక్షన్ అండ్ సబ్ ప్రోగ్రామ్స్ ఫంక్షన్. ఈ 5 సెక్షన్స్ తోటే మనము కోడ్ మొత్తం బిల్డ్ చేయొచ్చు. సో ఆ డాక్యుమెంటేషన్ సెక్షన్లో ఏం రాస్తాము, ప్రీ ప్రాసెస్ సెక్షన్లో ఏం రాస్తాము, గ్లోబల్ డిక్లరేషన్లో మనం ఏం రైట్ చేస్తాము, మెయిన్ ఫంక్షన్ అంటే అండ్ సబ్ ప్రోగ్రామ్స్ ఏంటి, వీటన్నిటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో డాక్యుమెంటేషన్ సెక్షన్ ఈజ్ నథింగ్ బట్ కామెంట్స్. డాక్యుమెంటేషన్ సెక్షన్లో ఏముంటుంది అంటే ఇట్స్ ఎ కామెంట్స్. ఆ కామెంట్స్ ఎలాంటి అంటే నేను చెప్పా, సింగిల్ లైన్ కామెంట్, మల్టీ లైన్ కామెంట్ అని నేను చెప్పా. సో ఇప్పుడు ఇక్కడికి రండి. ఈ ఇమేజ్లో చూస్తే మీకు డాక్యుమెంటేషన్ సెక్షన్ ఎలా రాశారంటే మల్టీలైన్ ఆ స్ట్రక్చర్లోనే రాశారు చూడండి. /* ఇచ్చి ఈ ప్రోగ్రామ్ టు ఫైండ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్. సో ఈ ప్రోగ్రామ్ అంతా ఇక్కడే అంటే ఆ టైటిల్లో ఒక టైటిల్ లాగా ఇచ్చేసారు. మనకు అర్థమైపోతుంది ఏమన్నారు ఇక్కడ, ప్రోగ్రామ్ టు ఫైండ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్. ఆ ఒక నెంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ కనుక్కోవడానికి మనం ప్రోగ్రామ్ రాస్తున్నట్టుగా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అదే ఒక డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటారు. అలాగే మీరు ఏదైతే ప్రోగ్రామ్ రాస్తున్నారు, ఫర్ సపోజ్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ రాస్తున్నారు, అక్కడ మీరు ఇలా మల్టీలైన్ కామెంట్ లోపల ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ అవుట్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్, అంతే. దాన్ని డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటాం. సో ప్రీ ప్రాసెస్ సెక్షన్ ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఎలాంటి కోడ్ రాయాలనుకున్నా కానీ సి లాంగ్వేజ్లో ఒక స్ట్రక్చర్ అనేది ఫాలో అవుతాం. అది తెలిస్తేనే మీరు కోడ్ రాయగలుగుతారు. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ కోడింగ్. స్టార్టింగ్లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్రీ ప్రాసెస్ సెక్షన్. ఈ ప్రీ ప్రాసెస్ సెక్షన్ అంటే హ్యాష్‌ట్యాగ్ ఇంక్లూడ్ అనే స్టేట్మెంట్స్ ఉంటాయి. ఈ ప్రీ ప్రాసెస్ సెక్షన్స్లో వచ్చేసరికి హ్యాష్‌ట్యాగ్ ఇంక్లూడ్ అనే స్టేట్మెంట్స్ మనం యూస్ చేస్తాం. సో ఇక్కడ హ్యాష్‌ట్యాగ్ ఇంక్లూడ్ అనే స్టేట్మెంట్స్ యూస్ చేసేదాన్ని ప్రీ ప్రాసెస్ సెక్షన్ అంటాం. సో ఇది స్టూడియో డాట్ వచ్చేసి ఇది హెడర్ ఫైల్స్ అంటారండి. ఈస్ ఆర్ నోన్ యాజ్ హెడర్ ఫైల్స్. ఇవన్నీ వచ్చేసరికి ప్రీ ప్రాసెస్ సెక్షన్లో ఉంటుంది. హ్యాష్‌ట్యాగ్ ఇంక్లూడ్ వచ్చేసి ప్రీ ప్రాసెసర్ సెక్షన్లో యూస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్. సో ఇక్కడ మనం వేరియబుల్స్ కానివ్వండి, వేరియబుల్స్ అంటే నెక్స్ట్ డే 5 దాంట్లో వస్తుందండి. అండ్ ఆల్సో కాన్స్టాంట్స్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి రేపు వస్తుంది. బట్ ఇక్కడ గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్లో మనం ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాసేటప్పుడు దాంట్లో మనం సబ్ ప్రోగ్రామ్స్ అంటే ఫంక్షన్స్ రాస్తుంటాం, నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్. అలాంటి అన్నిటి ఫంక్షన్స్కి ఆ ఒక్క వేరియబుల్ అన్ని చోట్ల యూజ్ అవుతుంది అనుకుంటే అన్ని చోట్ల రాయకుండా ఒక చోటనే మనం డిక్లేర్ చేసుకుంటాం. ఆ డిక్లేర్ చేసే అంటే సెక్షన్ ఏమంటారంటే గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ అంటాం. సో ఇక్కడ *g అనేదాన్ని వాళ్ళు ఒక ప్రోగ్రామ్లో చాలా టైమ్స్ యూజ్ చేయబోతున్నారని ఇక్కడ *g అనే ప్రోగ్రామ్ని అక్కడ రాశారు. అలాగే కాన్స్టాంట్
పై ఉంది కదా, ఈ పైని నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేయబోతున్నాం కాబట్టి ఇక్కడ అంటే ఎవరైతే కోడ్ రాస్తారో అలాగా మీరేం రాసేటప్పుడైనా కానీ ఇలాగా ఒక కాన్స్టాంటం కానీ వేరియబుల్ కానీ మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ అదే యూజ్ చేయబోతున్నప్పుడు అన్ని చోట్ల డిక్లేర్ చేయడం అవసరం లేదు. ఒక చోట డిక్లేర్ చేయడం కోసము మనం ఒక సెక్షన్లో డిక్లేర్ చేస్తాం. ఆ డిక్లేర్ వచ్చేసరికి గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్లో మనం డిక్లేర్ చేస్తాం. సో దిస్ ఈస్ ద గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్. మెయిన్ ఫంక్షన్ వచ్చేసరికి ఎంట్రీ పాయింట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్ని ఎంట్రీ పాయింట్ ఎక్కడ ఉంటుందంటే మెయిన్ ఫంక్షన్. సి ప్రోగ్రామ్స్ అసలు స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి అంటే మెయిన్ ఫంక్షన్. ఇదంతా టాప్ 3 అండి. కానీ మెయిన్గా మనకు ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేది మెయిన్ ఫంక్షన్ దగ్గర నుంచి. సో డాక్యుమెంటేషన్ సెక్షన్ ఇస్ నథింగ్ బట్ ఒక టైటిల్ లాంటిది. ప్రీ ప్రాసెస్ సెక్షన్ ఇస్ నథింగ్ బట్ హ్యాష్‌ట్యాగ్ ఇంక్లూడ్స్ లాంటిది. గ్లోబల్ డిక్లరేషన్ అంటే ఏదైతే మనం కావాలనుకుంటున్నామో మల్టిపుల్ టైమ్స్ అది ఒక చోట డిక్లేర్ చేసుకుంటాం. మెయిన్ ఫంక్షన్ వచ్చేసరికి మనము ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి అంటే సి ప్రోగ్రామ్లో మెయిన్ ఫంక్షన్ దగ్గర నుంచి. సో సబ్ ప్రోగ్రామ్స్ అండ్ ఫంక్షన్స్ అంటే ఇవి మనం క్రియేట్ చేసుకుంటాం మనకు కావాల్సినవి. ఇది మనము ఇన్ ద అప్కమింగ్లో మనం చూస్తాం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఇన్ ఫ్యాక్టోరియల్ అనేది మనకి యూజర్ క్రియేట్ చేసుకుంటాడు. ఇది ఇలా ఉంటుంది. ఇది ఓవరాల్ ఇమేజ్. ఓకేనా? సో ఒక ఎగ్జాంపుల్ ఉంది, దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు సింపుల్గా అండర్స్టాండ్ అవుతుంది. సో ఇది ఒక బిల్డింగ్ అనుకుందాం, ఒక హౌస్ కానీ ఒక బిల్డింగ్ అనుకుందాం. సో ఇది ఒక హౌస్ కానీ ఒక బిల్డింగ్ అనుకుంటే ఇది ముందు మన హౌస్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కానీ అప్పుడు దానికంటే ముందు మనం ఒక బ్లూ ప్రింట్ కావాలి. సో ఎక్కడ డైనింగ్ ఏరియా రావాలి, ఎక్కడ కిచెన్ రావాలి, ఎక్కడ హాల్ రావాలి, ఎక్కడ స్టేర్స్ రావాలి, ఇదంతా ముందుగానే ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది. సో ఆ బ్లూ ప్రింట్ ఏమంటారంటే డాక్యుమెంటేషన్ అంటాం. సో ఎక్కడ ఏంటిది అసలు టైటిల్, ఆ హౌస్ ఎక్కడ ఎలా ఉండాలి, ఏ పొజిషన్లో ఏముండాలి, అసలు ఆ హౌస్ ఏంటిది అని చెప్పుకోవడానికి మనం ఒక డాక్యుమెంటేషన్ కామెంట్స్ రూపంలో రాసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ప్రీ ప్రాసెసర్. వాటికి ఏమేమి మెటీరియల్స్ కావాలా, ఇప్పుడు హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలంటే వీటికి ఏమేమి మెటీరియల్స్ కావాలా, ఇక్కడ మీరు ఈ వాల్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఏ మెటీరియల్ కావాలి, ఇక్కడ ఈ విండోస్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఏ మెటీరియల్స్ కావాలా. సో లైక్ దట్. మెయిన్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఎంట్రన్స్ లాంటిది. ఇది ఒక ఎంట్రన్స్ గేట్. ఇక్కడ మీరు చూస్తున్నాను కదా, ఇది ఒక ఎంట్రన్స్ లాంటిది. సో ఫంక్షన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు లోపల ఇది ఫర్దర్గా కూడా చాలా లాంగ్వేజెస్ కూడా ఫంక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. సో ఇక్కడ ఒక రూమ్ ఉంది, ఈ రూమ్ ఒక ఫంక్షన్ లాంటిది. ఈ రూమ్ వచ్చి ఒక ఫంక్షన్, ఇక్కడ ఎంట్రన్స్ కూడా ఒక ఫంక్షన్ లాంటిదే. నెక్స్ట్ ఇక్కడ డైనింగ్ ఏరియా కూడా ఒక ఫంక్షన్. సో ఈ యొక్క కిచెన్ ఇదంతా ఒక ఫంక్షన్. అంటే ఇవన్నీ కలిపితే ఒక హౌస్ కానీ ఒక బిల్డింగ్ కానీ అంటాం. అలాగే ఇదంతా కలిపితే ఒక ప్రోగ్రామ్ అంటాం, అదే ఒక సి ప్రోగ్రామ్ అంటాం. అర్థమవుతుందా? దట్స్ ఇట్. ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్. ఇదందరూ మీకు చాలా సింపుల్గా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి హెడర్ ఫైల్స్ వచ్చేసరికి హ్యాష్‌ట్యాగ్ ఇంక్లూడ్ అనేది పక్కనే మనము stdio.h అని వాడతాం. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్ హెడర్ అంటామండి వీటిని ఏవైతే మనం ప్రింట్ చేయాలనుకుంటాం, మనకు అవుట్పుట్లో మనకి ఇది రావాలి, మన స్క్రీన్ మీద ఇది డిస్ప్లే అవ్వాలంటే ఈ ప్రింట్ఎఫ్ యూజ్ చేస్తాం. ఈ స్కాన్ఎఫ్ వచ్చేసి ఆ వాల్యూని ప్రింట్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది, స్టోర్ చేసుకొని. ఓకేనా? సో ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ వచ్చి దేంట్లో స్టోర్ అయ్యింది అంటే ఈ హ్యాష్‌ట్యాగ్ ఇంక్లూడ్ దాంట్లో స్టోర్ అయ్యి ఉంటాయి. సో స్టోరింగ్ నథింగ్ బట్ ఇవి బిల్ట్-ఇన్గా ఉంటాయి. ఇవి ఆల్రెడీ దాంట్లోనే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే వాటిల్లోని ఇవి ఇన్స్టాల్ అంటే ఉంటాయి ఆటోమేటిక్గా. వాటిని మనం యూజ్ చేయడం కోసం హ్యాష్‌ట్యాగ్ ఇంక్లూడ్ stdio.h అని యూజ్ చేస్తాం. ఇది కూడా యూజ్ చేస్తాం, conio.h. ఇది కూడా అండ్ మా కాలేజ్ టైంలో ఇది కూడా యూజ్ చేస్తామండి. సో యూజ్డ్ ఫర్ CLSR getch ఫంక్షన్స్ కోసం ఇది యూజ్ చేస్తాం. ఓకేనా? ఇది ఎక్కడ యూజ్ చేస్తామండి? ప్రీ ప్రాసెస్ సెక్షన్లో యూజ్ చేస్తాం. రిమెంబర్ దట్. ఇది హెడర్ ఫైల్స్ ఏం చెప్తుంది అంటే కంపైలర్కి, హే ఐ విల్ బి యూజింగ్ దిస్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఇవన్నీ ఇక్కడ ఉన్న ఈ ఫంక్షన్స్ అన్నిటిని నేను యూజ్ చేస్తున్నా. CLR ఫంక్షన్ కానీ, getch ఫంక్షన్ కానీ, printf ఫంక్షన్స్, scanf ఫంక్షన్స్ని నేను యూజ్ చేస్తున్నట్టుగా కంపైలర్కి చెప్తున్నారు. ఓకేనా? కంపైలర్కి దీనికి తెలుసు ఆల్రెడీ, ఇవన్నీ బిల్ట్ ఇన్ కదా ఆల్రెడీ అని తెలిసిపోయింది.
సో హెడర్ ఫైల్స్ వచ్చేసరికి హ్యాష్ ట్యాగ్ ఇంక్లూడ్ కొన్ని డాట్ హెచ్ అనే దాన్ని హెడర్ ఫైల్ అని అంటామండి. ఇది మొత్తం ప్రీ ప్రాసెస్ సెక్షన్లో యూస్ చేస్తారు, అంటే అక్కడే రాసేది. నెక్స్ట్ వచ్చేసరికి హెడర్ ఫైల్ తర్వాత వచ్చేది ఏంటిది, మెయిన్ ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్ ఎవ్రీ సి ప్రోగ్రామ్ మస్ట్ హ్యావ్ వన్ మెయిన్ ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్ అని ఖచ్చితంగా ఉండాలి. మీరు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మెయిన్ ఫంక్షన్ ఉండాలి. ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యేదే మెయిన్ ఫంక్షన్ దగ్గర నుంచి. కెన్ బి రిటర్న్ యాజ్ మెయిన్ ఇంట్ మెయిన్ అని చెప్పేసి లోపల కోడ్ రాసేస్తాం, సింపుల్. అది నిన్న కూడా చూసాం చాలా. ఈ మెయిన్కి ముందు ఇంట్ అని ఉంటే దాన్ని ఏమంటారంటే మీన్స్ ద ఫంక్షన్ రిటర్న్స్ ఇంటీజర్. ఇంటీజర్లో రిటర్న్ అవుతుంది మనకు అవుట్పుట్ అనేది. అంటే సారీ, మీన్స్ ద ఫంక్షన్ రిటర్న్స్ అండ్ ఇంటీజర్, అదొక ఇంటీజర్ని రిటర్న్ చేస్తుంది. సో ఈ యొక్క బ్రేసెస్ ఎందుకు యూస్ చేస్తామంటే డిఫెన్స్ ద బ్లాక్ ఆఫ్ కోడ్. బ్లాక్ ఆఫ్ కోడ్ కోసం మనము ఈ బ్రేసెస్ యూస్ చేస్తాం. ఇన్సైడ్ ఆఫ్ మెయిన్కి లోపల అంటే దాని కింద యూస్ చేస్తాం యాక్చువల్గా అంటే. నెక్స్ట్ వచ్చేసరికి ద రిటర్న్ స్టేట్మెంట్. రిటర్న్ స్టేట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. హెడర్ ఫైల్, మెయిన్ ఫంక్షన్, రిటర్న్ స్టేట్మెంట్. సో ఈ రిటర్న్ 0 అని మనం రాసినప్పుడు కోడ్లో సెమీకోలన్ కూడా చూడండి, సెమీకోలన్ కూడా ఇంపార్టెంట్. మనం ఓఎస్కి చెప్తున్నాం, ఏమని చెప్తున్నాం అంటే ద ప్రోగ్రామ్ ర్యాన్ సక్సెస్ఫుల్లీ టెల్స్ ద ఓఎస్ ర్యాన్ సక్సెస్ఫుల్లీ, అంటే సక్సెస్ఫుల్గా రన్ జరిగింది ఎగ్జిక్యూషన్ అని చెప్పడానికి యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇఫ్ యూ రైట్ రిటర్న్ 1, మనం రిటర్న్ 1 చేసాం అనుకో, అది రన్ అవుతూనే ఉంటుంది. అది అబ్నార్మల్ టెర్మినేషన్ అంటే టెర్మినేట్ అయిపోతుంది. ఓకేనా, అంటే రాకపోవచ్చు కొన్ని సిచ్యువేషన్స్లో, అంటే మ్యాక్సిమం రాకుండా టెర్మినేట్ అయిపోతుంది, మనకు అవుట్పుట్ రాకుండా అక్కడే ఒక ఎర్రర్ లాగా వచ్చేస్తుంది. రిటర్న్ 1 అనేది ఇట్స్ ఆన్ టైప్గా ఆన్ అని లాగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. వెన్ మీరు 0 వచ్చేసరికి ఇట్స్ ఆఫ్. ఆ కోడ్ అంతటితోటి కంప్లీట్ అయిపోయింది, ఇంకా రన్ సక్సెస్ఫుల్గా అవుతుందని మనము రిటర్న్ 0 యూస్ చేస్తాం. ఓకేనా, రిటర్న్ 0 అందుకే యూస్ చేస్తాం. సో సక్సెస్ఫుల్లీ ర్యాన్. ఓకే, దిస్ ఈజ్ రిటర్న్ స్టేట్మెంట్. రిటర్న్ 0 అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మీరు ఇంటి మెయిన్ ఫంక్షన్లో రిటర్న్ 0 అనేది ఖచ్చితంగా యూస్ చేయాలి. సో సెమీకోలన్ ఎందుకు యూస్ చేస్తామంటే ఎవ్రీ స్టేట్మెంట్ మస్ట్, ప్రతి ప్రోగ్రామ్లో మెయిన్ ఫంక్షన్ ఉండాలా, మెయిన్ ఫంక్షన్లో సెమీకోలన్ కూడా మస్ట్ ఉండాలని ఖచ్చితంగా, ఈ 2 థింగ్స్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఆల్సో రిటర్న్ 0 కూడా ఖచ్చితంగా యూస్ చేయాలి. ఓకేనా, మీరు ఒకవేళ సెమీకోలన్ని మర్చిపోయారంటే కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సెమీకోలన్ ఇన్ సి ఈజ్ లైక్ ఏ ఫుల్ స్టాప్ ఇన్ ఇంగ్లీష్. అంటే సి లాంగ్వేజ్లో వచ్చేసరికి సెమీకోలన్ ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్లో మనం యూజ్ చేస్తున్న ఫుల్ స్టాప్ లెక్క. ఇక్కడ ఫుల్ స్టాప్ వర్డ్ అంటే యూజ్ చేయకుండా సెమీకోలన్ యూజ్ చేస్తున్నట్టుగా సింపుల్గా. ఇట్ ఎండ్స్ ద సెంటెన్స్. ఇంగ్లీష్లో ఏమో సెంటెన్స్ని ఎండ్ చేస్తుంది, ఇక్కడేమో ఆ యొక్క ఫంక్షన్ కానీ ఆ స్టేట్మెంట్ని ఎండ్ చేస్తుందని అర్థం. మీకు సింపుల్ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి డాక్యుమెంటేషన్ సెక్షన్ అండి. ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్ ఏం జరిగింది, దిస్ ఈస్ ద డాక్యుమెంటేషన్ సెక్షన్. సో ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్లో మనం చూసినట్లయితే ఫైల్ వచ్చేసరికి sum.cvగా సేవ్ చేస్తాను అని లైక్ దట్. ఆధార్ వచ్చేసరికి నేనే, డిస్క్రిప్షన్ వచ్చి ప్రోగ్రామ్ టు ఫైండ్ సమ్. నేను ఒక సమ్ ప్రోగ్రామ్ రాయడం కోసం నేను ఈ యొక్క ప్రోగ్రామ్ని రాస్తున్నట్టుగా నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తున్నా, ఎవరికైనా అండర్స్టాండ్ అవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో కిందికి వచ్చేసరికి ప్రీ ప్రాసెసర్స్ సెక్షన్. మనం ఇందాక కూడా డిస్కస్ చేసాం, హెడర్ ఫైల్స్ ఎక్కడ యూస్ చేస్తారంటే ప్రీ ప్రాసెసర్ సెక్షన్లోని ఇవి యూస్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ డెఫినేషన్ సెక్షన్ గురించి మనము డిస్కస్ చేయలేదు, బట్ డెఫినేషన్ సెక్షన్ వచ్చేసరికి డిఫైన్ చేసుకుంటాం ఒక వేరియబుల్ని, అది గ్లోబల్గా డిఫైన్ చేసుకుంటాం. ఇక్కడ డిఫైన్ x20 అంటే x=20 అని మనము డిఫైన్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఓకేనా, అర్థమవుతుందా? ఇక్కడ గ్లోబల్ డిక్లరేషన్ వచ్చేసరికి ఇంట్ సమ్ ఆఫ్ ఇంట్ y, ఇది యూజర్ డిఫైన్ చేసుకున్న ఫంక్షన్. ఇది మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయడం కోసము ఇక్కడ గ్లోబల్ డిక్లేర్ చేసుకున్నారు, గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్లో నేనే. అండ్ ఆల్సో నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్. ఇక్కడ మెయిన్ ఫంక్షన్
ఖచ్చితంగా ఉండాలని చెప్పే కదా ప్రతి వాటిల్లో. సో మెయిన్ ఫంక్షన్ కూడా వచ్చేసింది. ఇది బ్లాక్ ఆఫ్ కోడ్ కోసం మనం బ్రేసెస్ యూస్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ అ సబ్ ప్రోగ్రామ్. ఇక్కడ మనం ఏదైతే రాసామో అదే ఇక్కడ మనము యూస్ చేస్తున్నాం. ఓకేనా? సో రిటర్న్ y ప్లస్ ఎక్స్. సో ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ యూస్ చేశారు, ఇక్కడ కూడా క్యాపిటల్ ఎక్సే ఉండాలి. ఒకవేళ ఇక్కడ స్మాల్ ఎక్స్ ఇచ్చి ఇక్కడ స్మాల్ ఎక్స్ ఇస్తేనే రన్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ ఇక్కడ స్మాల్ ఎక్స్ ఇస్తే అవుట్పుట్ రాదు మనకు. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మనకు అవుట్పుట్ సో సమ్ ఈక్వల్ టు 75. సో 75 అనేది కరెక్టా కాదో చెక్ చేద్దాం ఒకసారి. సో ఇక్కడ 55 ఉంది. 55 ప్లస్ 20 ఈక్వల్ టు y ప్లస్ 20. ఇక్కడ y మనం ఏం రిటర్న్ అవ్వాలనుకున్నాం? y ప్లస్ ఎక్స్. సో y ఈక్వల్ టు 55, x ఈక్వల్ టు 20. 55 ప్లస్ 20 ఈక్వల్ టు 75. సో అదే కదా అవుట్పుట్ వచ్చింది ఇక్కడ కూడా. సో సమ్ ఈక్వల్ టు 75. 55 ప్లస్ 20 ఈక్వల్ టు 75. ఓకే, మనకు అవుట్పుట్ కూడా కరెక్ట్ వచ్చింది. సో ఫస్ట్ ఏం ఉండాలా? డాక్యుమెంటేషన్ ఉండాలా. నెక్స్ట్ ప్రీ ప్రాసెస్ సెక్షన్. థర్డ్ వన్ వచ్చేసరికి గ్లోబల్ డిక్లరేషన్ ఆ డెఫినేషన్ సెక్షన్. ఈ రెండు ఒకే డెఫినేషన్ సెక్షన్ కింద గ్లోబల్ డిక్లరేషన్ యూస్ చేసుకోండి. అండ్ ఆల్సో లేకపోతే మీకు గ్లోబల్ డిక్లరేషన్ అయినా డైరెక్ట్ యూస్ చేసుకున్న ప్రాబ్లం. మెయిన్ ఫంక్షన్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసరికి సబ్ ప్రోగ్రామ్. ఈ 5 థింగ్స్ గుర్తుపెట్టుకోండి. 1, 2, 3. డెఫినేషన్ సెక్షన్ ఇస్ కమ్స్ అండర్, అంటే సపరేట్గా ఉంటుంది కానీ నో ప్రాబ్లం. 3, 4, 5. ఈ 5 సో ఇట్స్ అన్ ఎక్స్ట్రా థింగ్. ఓకే, ఇదొక ప్రోగ్రామ్ కూడా ఎగ్జిక్యూట్ చేసి చూపించా, ఎక్స్ప్లెయిన్ కూడా చేసా. నెక్స్ట్ ఫైనల్కి వచ్చుకుందాం. సో సెమీకోలన్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పేసాను. సో ఫైనల్గా టుడే యూ లెర్న్ ద స్కెలిటన్ ఆఫ్ సి ప్రోగ్రామ్. నథింగ్ బట్ స్ట్రక్చర్ అంటే ఎలాగా సి ప్రోగ్రామ్ ఉంటుందనేది మనం చూసాం. సో హెడర్ ఫైల్స్ అంటే ఏంటో చూసాం, మెయిన్ ఫంక్షన్ గురించి చూసాం, రిటర్న్ 0, సెమీకోలన్, వీటన్నిటి గురించి డిస్కస్ చేసాం ఈరోజు. ఫ్రమ్ నౌ ఆన్ ఎవ్రీ ప్రోగ్రామ్ యూ రైట్ విల్ ఫాలో ది స్ట్రక్చర్. ఇప్పటి నుంచి మీరు ఈ స్ట్రక్చర్ అనేది ఫాలో అవుతారు. సో ఈ స్ట్రక్చర్ అండ్ ఆల్సో మీకు చెప్పాను కదా సెక్షన్స్ వైజ్గా, అది ఇది ఒకటే, దాని లోపలనే మనం ఏం యూజ్ చేసాం. ఓకేనా? సో హోంవర్క్ వచ్చేసరికి మీరు ఒక సి ప్రోగ్రామ్ రాయండి. దాంట్లో మీ నేమ్ ఇచ్చి మీ బ్రాంచ్ నేమ్ తోటి ప్రింట్ చేయండి. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐఎమ్ అమర్ ఫ్రమ్ సిఎస్సి మీరు ప్రింట్ చేయండి దీన్ని. ఇక్కడ సెమీకోలన్ ఇవ్వండి మర్చిపోకుండా. ఓకే, అండ్ కామెంట్స్లో మీరు అవుట్పుట్ని నాకు షేర్ చేయండి. రేపు వచ్చేసరికి మనం వేరియబుల్స్ డేటా టైప్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.